హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఈ తొలి ఏకాదశి పండుగ అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేనైతే దేవునికి ప్రసాదం చేస్తున్నానండి, పరమాన్నం. పనులన్నీ అయిపోయానండి, నిన్నే చేసేసుకున్నాను. క్లీనింగ్ పనులన్నీ, బెడ్షీట్లు ఉతుక్కోవడం, కటన్స్ అవి, ఇల్లు క్లీనింగు ఇవన్నీ కూడా ముందు రోజు చేసేసుకున్నాను. ఇంకా లేచి ఇల్లు అయ్యి ఒకసారి ఊడ్చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇప్పుడైతే ఇంకా ప్రసాదం చేస్తున్నాను అనమాట. పిల్లలు మా వారు కూడా లేచారండి, వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు గుడికి వెళ్దామని. ఈరోజు సండే కదా, కాలేజ్ కూడా లేదు పిల్లలకి. గుడికి వెళ్దామంటే ఇంకా రెడీ అవుతున్నారు. తలస్నానం ఇలా చేయమంటే చేస్తున్నారు అన్నమాట ఇద్దరు. ఇంకా ఇక్కడైతే నేను పాలు అవి పెట్టుకున్నాను కదా, పొంగొచ్చిందండి. ఇంకా బియ్యం అవి వేసేసుకుంటున్నాను. ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా ముందు రోజు కనుక పనులన్నీ చేసేసుకుంటే ఉదయాన్నే లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయ్యి చేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి. అలాగే పనులన్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజే తొందరగా అవదనమాట పూజ. అందుకని నేను ముందు రోజే చేసేసుకుంటున్నాను అనమాట. మా వారు కూడా లేచి స్నానం అవి చేసేసారండి. పూజ గదిలో అయితే దేవుడి పటాలకి బొట్లు అవి పెడుతున్నారు. పూజ సామాన్లు ఉంటాయి కదా ఇత్తడివి, అవి అయితే నిన్నే క్లీన్ చేసాను. బొట్లు ఒకటే పెట్టలేదన్నమాట పటాలకి. అదైతే మా వారు చేస్తున్నారు అన్నమాట ఈరోజు. అలాగే ఇక్కడైతే రైస్ కూడా ఉడికిపోయింది, బెల్లం వేసుకోవాలండి. పూజ సామాన్లన్నీ నిన్నే తెప్పించేసుకున్నాను. బెల్లం, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు ఉంటాయి కదా, అవి అయితే ముందు రోజు తెప్పించేసుకున్నాను అనమాట. పేలాల పిండి కూడా తెప్పించుకున్నానండి. ఈరోజు ఈ పండగకి పెడతారు కదా దేవుడి దగ్గర, అందుకని. ఈ పండగలతోనే అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి కదండి. నెక్స్ట్ అయితే ఇక శ్రావణ మాసం అవి ఉంటాయి కదా, తర్వాత వినాయక చవితి, వరుసగా ఇంకా పండగలు. ఇక్కడైతే పరమాన్నం దగ్గరికి వచ్చేసింది కదండి. బెల్లం వేసుకొని కరిగిన తర్వాత ఇలాచీ కూడా వేసుకున్నాను. ఇంకా జీడిపప్పు నేతిలో వేయించుకొని వేసుకోవాలి. అయిపోయి వచ్చింది. ఈ పండగకి అయితే ఇంతేనండి. పరమాన్నం ఒకటే చేసి పెడతాను, పేలాల పిండి, అది కొబ్బరికాయ కొట్టి ఇంకా దండం పెట్టుకోవడమే. అదే వరలక్ష్మి వ్రతం అనుకోండి, 5 రకాలు కానీ 7 రకాలు కానీ 9 రకాలు కానీ చేస్తూ ఉంటాను, నా వీలుని బట్టి. ఈ పండగ అంతే కదండి, సింపుల్గా పరమాన్నం చేసి పెట్టేసుకోవడమే కదా. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. ఇంకా జీడిపప్పు అది కూడా వేసేసుకున్నాను పరమాన్నంలో. అయిపోయిందండి, స్టవ్ కట్టేశాను. ఆ తర్వాత అయితే తులసి కోట దగ్గర పూజ చేసుకుంటున్నానండి. నాకైతే ఇటు వాషింగ్ మిషన్ దగ్గర యూటిలిటీ ఏరియా ఉంది కదండి, అక్కడైతే తులసి కోట పెట్టుకున్నాను. ఇంకా అక్కడైతే ముందు పూజ చేసేసుకొని ఆ తర్వాత అయితే మా వారు ముందే ఇంకా పటాలు అవి తుడిచి పూలు అవి అలంకరించి పెట్టారు. ఆ తర్వాత అయితే ఈరోజు నేను పూజ చేస్తానని చెప్పి చేస్తున్నాను అనమాట. రోజైతే మా వారే చేస్తారు కదా, ఈరోజు పండగ కదా అని చెప్పి నేను చేస్తానన్నాను. సరే అన్నారు. అంటే విడి రోజుల్లో కూడా చేస్తానండి, ఆయన కుదరినప్పుడు. అలాగా ఎక్కువ శాతం ఆయనే చేస్తారు కాబట్టి నేనైతే తక్కువే. ఇలా పండగలు అప్పుడైతే నేనే ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట పూజలు. ఇక్కడైతే ప్రసాదం అయ్యి ప్లేట్లో పెట్టుకొని తెచ్చుకున్నాను. పేలాల పిండి, కొబ్బరికాయ, అరటిపళ్ళు అవి. ఇక్కడ దీపారాధన చేసి సాంబ్రాణి అయితే చూపిస్తున్నాను. ఇలా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది రోజంతా. ఇలా అయితే ఉంటుందండి మా పూజ గది. ఒక 4 అట్లా కూర్చోవచ్చు, సరిపోతుంది. పూజలు వ్రతాలు ఏమన్నా చేసుకుంటున్నప్పుడు 4 ఒకే చోట కూర్చుంటాం కదా, అప్పటికైతే బాగా సరిపోద్ది అనమాట. ఇక్కడే పూజ గదిలోనే పెట్టుకొని చేసుకుంటాం అనమాట, నోములు వ్రతాలు ఏమన్నా వచ్చినప్పుడు కూడా. ఆ తర్వాత గుడికి వెళ్ళాలని చెప్పాను కదా, ఈరోజు గుడిలో అయితే చాలామంది జనం ఉంటారు. పండగ కదండి, అందరూ వస్తారనమాట. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా దర్శనం చేసుకోవచ్చు. అందుకని నేను ఇంకా తొందరగా చేసేసుకుంటున్నాను అనమాట పూజ. మా ఊళ్ళో వైకుంఠపురం టెంపుల్కి చాలామంది వస్తారండి, ఎక్కడెక్కడి నుంచో కూడా. చాలా బాగుంటుంది గుడి. ఇంకా అసలు తిరుపతిలో వెంకటేశ్వరం చూసినట్టే ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. నాకైతే ఈ గుడి చాలా ఇష్టం అండి. అలాగే వెంకటేశ్వర స్వామి అన్నా కూడా చాలా ఇష్టం అనమాట. నాకు ఏ ఆపద వచ్చినా ముందు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడనమాట. అంటే మిగతా దేవుళ్ళందరినీ తక్కువ చేశానని కాదు, వెంకటేశ్వర స్వామి అయితే నాకు చాలా ఇష్టం, అది నేను చెప్తున్నాను.
ప్రతి ఒక్కరూ ఎవరికి ఇష్టమైన దేవుని వాళ్ళు తలుచుకుంటారు కదా, అలాగనమాట. తిరుపతి ఒకసారి వెళ్ళాలండి. మొక్కులు అయితే ఉన్నాయి, అవి అయితే చెల్లించుకోవాలి. ఇంకా దేవుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడే కదా మనం వెళ్ళగలిగేది. అప్పుడు దాకైతే వెళ్ళలేము. ఎంత ప్రయత్నించినా మనం వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడే వెళ్తామన్నమాట. ఇంకా ఏడుకొండల వాడు ఎప్పుడు ఆహ్వానిస్తాడో పిలుపునిస్తాడో చూడాలి. ఇంకెక్కడైతే పూజ కూడా అయిపోవచ్చింది. కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేయాలి. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను. ఇంక ఇలా చేసుకున్నానండి సింపుల్గా పూజ. ఇలా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా. నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఇంకెక్కడైతే ప్రసాదం కూడా పెడుతున్నాను పిల్లలకి. పరవాన్నం చేశాను కదా అది. పిల్లలైతే తీపి ఎక్కువ తినరు అనమాట, అందుకే స్పూన్తో పెడుతున్నాను. ప్రసాదం కదా, అందుకని నేను ఎక్కువ చేయనండి ప్రసాదం. వాళ్ళు ఎక్కువ తినరు, ఇంకా ప్రసాదం కాబట్టి కొద్దిగా తింటారనమాట. ఇంకా వాళ్ళకి తినిపించేసిన తర్వాత గుడికి అయితే వచ్చామండి. చూశారు కదా ఎంతమంది జనం ఉన్నారో. అసలు క్యూ అయితే అసలు ఫ్రీ దర్శనానికి అయితే చాలామంది ఉన్నారండి. అది ఎప్పుడు కదిలిద్దో కూడా అర్థం కాల. ఇంకా మేమైతే టికెట్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయాము. దర్శనం కూడా అయిపోయింది. బయటకు వచ్చాక ఇలా కొంచెం క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఆ తర్వాత అయితే ఇక్కడ లోపల ఉంటుందండి గార్డెన్ లాగా. అదే ఇక్కడ మండపం అవన్నీ ఉంటాయి, కేశఖండంశాల అవన్నీ. ఆ టైప్ అయితే మేము అటు వచ్చి కొంచెం ఫోటోలు అవి దిగి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇక దారిలో అయితే పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని అడిగారు. ఐస్ క్రీమ్ అయితే తిందామని వెళ్ళామన్నమాట. స్వాతి జ్యూస్ షాప్కి వెళ్ళాము. అక్కడైతే వీళ్ళు జ్యూస్ కాకుండా ఐస్ క్రీమ్ అడిగారు. ఇంకా మేమైతే 2 వెనీలా 1 బటర్ స్కాచ్ అయితే తీసుకున్నాము. నేనైతే బటర్ స్కాచ్ తీసుకున్నా, వాళ్ళిద్దరికీ వెనీలా తీసుకున్నారు. వాళ్ళకైతే అది నచ్చలా. నాది 1 స్పూన్ పెడితే వాళ్ళకి అది బటర్ స్కాచ్ నచ్చింది. ఇంకా చూసి నవ్వుకుంటున్నారనమాట. మా వారైతే రాలేదు. మేము ముగ్గురం వెళ్ళామన్నమాట గుడికి. ఆయన అయితే పని ఉందని బయటికి వెళ్ళారు. ఇంకా మేము ముగ్గురం అయితే గుడికి వెళ్ళి వచ్చాము.